మ్యాచ్ జరుగుతుండగా ప్లేయర్స్ చేతులపై నల్ల బ్యాండ్లు. ఇదేం సిగ్నల్? ఏదైనా సీక్రెట్ ప్రొటెస్టా లేదా పెద్ద రీజన్ ఉందా? IPL 2026లో CSK వర్సెస్ KKR మ్యాచ్లో ఈ సీన్ చూసి ఫ్యాన్స్ షాక్ అయ్యారు. అసలు ఎందుకు ఇలా చేశారు? ఇదే ఇప్పుడు అందరిలో క్యూరియాసిటీ పెంచుతున్న విషయము. IPL 2026లో చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగిన CSK వర్సెస్ KKR మ్యాచ్లో రెండు జట్ల ప్లేయర్స్ కూడా బ్లాక్ ఆర్మ్ బ్యాండ్స్ ధరించి మైదానంలోకి దిగారు. టాస్ గెలిచిన KKR కెప్టెన్ అజింక్య రహానే ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. గత మ్యాచ్లో టీం మంచి ప్రదర్శన చేసినా ఫలితం రాలేదని, కానీ ఆ గేమ్ నుంచి కాన్ఫిడెన్స్ వచ్చిందని రహానే చెప్పాడు. చిన్న చిన్న మూమెంట్స్ T20లో చాలా కీలకమని, ఈ మ్యాచ్లో మంచి స్టార్ట్ తీసుకుని టార్గెట్ చేయాలని భావిస్తున్నామని చెప్పాడు. టీంలో ఒకే మార్పు చేసి నవదీప్ సైనీ స్థానంలో వరుణ్ చక్రవర్తిని తీసుకువచ్చారు. ఇక CSK కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కూడా అదే టీంతో బరిలోకి దిగాడు. తాను కూడా బౌలింగ్ ఎంచుకునేవాడినే కానీ ఈ పిచ్లో పెద్దగా మార్పు ఉండదని, మొదట బ్యాటింగ్ చేసి పెద్ద స్కోర్ చేయడం ఛాలెంజింగ్ అయినా పిచ్ చాలా బాగుందని చెప్పాడు. గత మ్యాచ్లో బౌలింగ్, ఫీల్డింగ్ యూనిట్ అద్భుతంగా ఆడినట్టు చెప్పి టీం ఇప్పుడు మంచి బ్యాలెన్స్లోకి వస్తోందని, ప్రతి మ్యాచ్లో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం ముఖ్యమని చెప్పాడు. అయితే అసలు హైలైట్ ఏమిటంటే KKR ప్లేయర్స్ బ్లాక్ ఆర్మ్ బ్యాండ్స్ ఎందుకు ధరించారు అన్న ప్రశ్నకు సమాధానం, ఇది ఎలాంటి ప్రొటెస్ట్ కాదు, ఇది గౌరవం. భారత క్రికెట్లో ప్రముఖ పాత్ర పోషించిన మాజీ క్రికెటర్ C.D. గోపీనాథ్ గారి మరణానికి సంతాపంగా KKR ప్లేయర్స్ ఈ బ్యాండ్స్ ధరించారు. ఆయన గత వారం 9వ తేదీ ఏప్రిల్ 2026న కన్నుమూశారు. 1951 నుంచి 1960 వరకు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన గోపీనాథ్ తన డెబ్యూ మ్యాచ్లోనే ఇంగ్లాండ్పై 50 రన్స్ చేసి ఇంపాక్ట్ చూపించాడు. ముఖ్యంగా 1952లో చెన్నైలోనే ఇంగ్లాండ్పై భారత్ సాధించిన ఈ టెస్ట్ విజయంలో ఆయన కీలక భాగస్వామి. ఆ సమయంలో ఇండియా క్రికెట్ ప్రపంచంలో స్థిరపడుతున్నప్పుడు గోపీనాథ్ లాంటి ప్లేయర్స్ దేశానికి గౌరవం తీసుకువచ్చారు. డొమెస్టిక్ క్రికెట్లో కూడా మద్రాస్ టీంకు నాయకత్వం వహించి 1954-55లో రంజీ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. మొత్తం 60 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లలో 4259 పరుగులు చేసి గొప్ప కెరీర్ను నిర్మించాడు. రిటైర్మెంట్ తర్వాత కూడా ఆయన క్రికెట్కు దూరం కాలేదు. జాతీయ సెలెక్టర్గా, చైర్మన్గా, అలాగే 1979లో ఇంగ్లాండ్ టూర్లో ఇండియా టీం మేనేజర్గా పనిచేశాడు. ఎన్నో దశాబ్దాల పాటు క్రికెట్తో అనుబంధం కొనసాగించి తన అనుభవంతో భారత క్రికెట్కు సేవ చేశాడు. అందుకే ఇప్పుడు KKR ప్లేయర్స్ ఈ విధంగా గౌరవం తెలిపిన తీరు ఫ్యాన్స్ హృదయాలను తాకింది. ఇదే నిజమైన క్రికెట్ స్పిరిట్. అవును కదా? ఇలాంటి ఆసక్తికర క్రికెట్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.